గ్రీటింగ్స్ టు ఆల్ ఇన్ జీసస్ ప్రీషియస్ నేమ్. నా పేరు ప్రిస్కిల్లా. మరి ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి ఒక కథ ఏంటి అని అంటే, ఒక ఊరిలో ఒక వ్యక్తి వేరొక ఊరికి ప్రయాణం అయ్యాడు. అతను ప్రయాణం చేయడానికి గుర్రాన్ని వాడుతూ ఉన్నాడు. సో గుర్రం మీద అతను నడుచుకుంటూ వస్తూ ఉంటే దారిలో ఒక వాగడ్డు వచ్చింది. ఇప్పుడు ఆ వాగును దాటాలని చెప్పి ఆలోచిస్తూ పక్కన ఒక పిల్లాడు కూర్చొని ఉన్నాడు. వాగు కొంచెం పక్కన ఆ పిల్లాడిని అడిగాడు, బాబు ఈ వాగును దాటాలి నేను నా గుర్రము, సో దాటగలమా మేము, వాగు అంత లోతు ఉండదు కదా అని అడిగాడు. ఇక ఆ పిల్లాడు ఆ గుర్రం కాళ్ళు చూశాడు, గుర్రాన్ని చూశాడు, ఆ వ్యక్తిని చూసి ఓ బ్రహ్మాండంగా దాటొచ్చు మీ ఇద్దరు అని అన్నాడు. సరే అని చెప్పి ఆయన 6 అడుగులు వేయగానే ఆయన మునిగిపోతూ ఉన్నాడు లోతులోకి, గుర్రం కూడా మునిగిపోతూ ఉంది. ఇక ఆయన ఎంతో కష్టపడి ఆ గుర్రాన్ని బయటికి తీశాడు, ఆయన బయటకు వచ్చాడు. అయితే బయటకు వచ్చి ఆ పిల్లాడిని అడిగాడు, ఏంటయ్యా అక్కడ చాలా లోతుంది, 6 అడుగులు వేస్తేనే లోతు వచ్చేసింది కదా ఆ వాగు, నువ్వేమో దాటచ్చు అని చెప్పి ఈజీగా చెప్పావు, అలా ఎలా చెప్తావయ్యా అబద్ధాలు అని అన్నాడు. అప్పుడు ఆ పిల్లాడు అంటాడు, లేదే రోజు నా బాతు ఈ చిన్న కాళ్ళు వేసుకొని ఆ వాగంతా దాటుకుంటా వచ్చింది, మళ్ళీ దాటిద్ది, మళ్ళీ అదే వాగు మీద మళ్ళీ ఇటు సైడ్కి వచ్చింది. అంత చిన్న కాళ్ళు సన్నటి కాళ్ళు ఉన్నటువంటి నా బాతే దాటగలిగింది. ఇది కూడా గుర్రానికి కూడా సన్నగానే కదా ఉన్నాయి కాళ్ళు, కానీ నా బాతు కంటే 4-5 అడుగులు ఎత్తుగా ఉన్నాయి కాళ్ళు, ఇంకా ఈజీగా దాటగలదు అనుకొని నేనేం చెప్పాను, వాగు దాటచ్చు అని చెప్పాను అని అన్నాడు. ఇంకా ఆయన తలగొట్టుకొని ఏడవటం మొదలుపెట్టాడు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇప్పుడు ఆ పెద్ద ఆయన ఎవరిని అడగాలి, ఒక వయసులో ఉన్న వారినో లేకపోతే పెద్దవారినో సలహా అడగాలి, లేకపోతే ఆ దారి వెంట వచ్చేవారిని ఎవరో ఒకరిని చూసి అడగాలి. కానీ చిన్నపిల్లాన్ని అడిగితే వాడికి ఏం తెలుస్తుంది, వాగు దాటచ్చా దాటకూడదా, అదంతా లోతుంటుంది ఏంటి అని వాడు వెళ్ళడు, వాడికి తెలియదు. ఆ బాతు పిల్ల ఈదుకుంటా వెళ్ళింది కాబట్టి ఆ వాగు అందరూ దాటచ్చు అని అనుకున్నాడు ఆ పిల్లాడు. సో మనం కూడా ఇలాగే కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్గా బైబిల్లో జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు కుమారుడు రెహబాము గారు ఉన్నారు. జ్ఞాని అయినటువంటి సొలొమోను గారి తర్వాత ఆ కుమారుడు ఇజ్రాయేలులకు రాజులుగా నిలబడ్డాడు. ఆ రెహబాము గారు ఎప్పుడైతే రాజుగా నియమింపబడ్డారో అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ రెహబాము గారి దగ్గరికి వచ్చి, అయ్యా మీ తండ్రి మా భుజాల మీద చాలా భారాన్ని మోపాడు మీ తండ్రి రాజుగా ఉన్నప్పుడు, సో నీవైనా ఇక మా భుజాల మీద ఉన్న భారాన్ని తొలగించి మమ్మల్ని బాగా చూసుకుంటే మేము మీకు రుణపడిపోయి ఉంటామయ్యా, మీరన్నా ఈసారి మంచిగా పాలించండి అని చెప్పి ప్రజలు వచ్చి చెప్పారు. సో రెహబాము గారు విని, సరే మీకు నేను ఆన్సర్ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇస్తాను, అప్పుడు రండి అని అన్నారు. రెహబాము గారు ఏం చేశారు అని అంటే, ఆ రాజు దగ్గర కొంతమంది సలహా మంత్రులు వాళ్ళ దగ్గర ఉంటారు కాబట్టి పెద్దలను సలహా మంత్రులను వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు, అయ్యా వాళ్ళు చెప్పింది కరెక్టే, కాబట్టి వాళ్ళ భుజాల మీద ఉన్న భారాన్ని తీసివేసి వారికి మంచిగా మీరు తోడుగా ఉండండి అని చెప్పి పెద్దలు సలహా ఇచ్చారు. ఈ రెహబాము గారు సరే అని చెప్పి కొంచెం పక్కన పెట్టి వాళ్ళ ఆలోచనలన్నీ, రెహబాము గారి ఫ్రెండ్స్ ఉన్నారు, ఆయన యవనస్తుడే, వాళ్ళ ఫ్రెండ్స్ యవనస్తులే. సో వాళ్ళని అడిగాడు, ఏం చేయాలరా, ఇట్లా ప్రజలందరూ వచ్చి ఈ విధంగా మా భుజాల మీద ఉన్నటువంటి భారాన్ని తీసేమని అడుగుతున్నారా అని అంటే, వాళ్ళు యవనస్తులు, వాళ్ళకేం తెలుసు అల్లరిమూక. సో వాళ్ళు ఏం చెప్పారు అని అంటే, ఇక ఇంకోసారి మళ్ళీ వస్తారు కదా ప్రజలు, వాళ్ళకి నువ్వేం చెప్తావు అని అంటే, ఇదిగోండి మా తండ్రి మీ మీద ఎగ్జాంపుల్గా 10వ వంతు భారం పెట్టాడు కదా భుజాల మీద, నేను 100 పెడతా అంటే మీ భారాన్ని నేను అధికం చేస్తాను, నేను ఎక్కువ చేస్తాను అని చెప్పి చెప్పురా, ఏం కాదు సింపుల్గా బాగుంటుంది, ఇలాగే చెప్పాలరా ఈ జనరేషన్లో అని చెప్పి సలహా ఇచ్చేశారు. రెహబాము గారు అదే చెప్పారు అందరి ముందు. ఇక చూడండి, ఇక అప్పటి నుండి 12 గోత్రాలుగా ఉన్నటువంటి ఇజ్రాయేలీలు 2 భాగాలు అయిపోయారు. యూదా బెన్యామీను ఒక గోత్రం అయింది, మిగతా 10 గోత్రాలు ఇంకో భాగంగా విడిపోయింది ఒక దేశమే. సో కారణం ఏంటి, చాలా చిన్నది. ఏంటా కారణం, సలహా ఎవరి దగ్గర తీసుకోవాలో వాళ్ళ దగ్గర తీసుకోలేదు, అనర్హుల దగ్గరకు వెళ్ళి సలహా తీసుకోవటం మూలంగా
ఒక దేశమే విడిపోవటానికి కారణమయ్యింది. మనం కూడా మన జీవితాలు ఇలాగే చేస్తూ ఉంటాం. పెద్దల మాట సద్దన్న మూట అన్న ఒక సామెతను తీసుకుంటూ ఎక్కువగా పెద్దల మాటను వినము. పెద్దలు చెప్పే ఆలోచనలు గ్రహించం. పెద్దలు చెప్పే మాటలు పెడచెవిన పెడతా ఉంటాం. అదే మన తోటి వయసు వాళ్ళు ఏ అనుభవం లేకుండానే చెప్తూ ఉంటారు కొంతమంది. సో అట్లాంటి వాళ్ళ మాటలు ఈజీగా ఉండి మన చెవులకి బాగా అమృతంగా ఉండి వాటినే విని వాటినే కొనసాగించి చివరికి బోల్తా పడతా ఉంటాం. కాబట్టి పెద్దవాళ్ళు కూడా ఊరికే చెప్పరు. ఎందుకు అనంటే పెద్దవాళ్ళు ఆల్రెడీ మీరు అడిగినటువంటి క్వశ్చన్కి వారు ఆల్రెడీ అనుభవించేసి ఉంటారు ఆ సిచ్యువేషన్ని. కాబట్టి వారు ఆరితేరి అనుభవించి ఒక ఎక్స్పీరియన్స్గా ఉంటారు. కాబట్టి వాళ్ళని సలహా తీసుకోవటంలో చాలా మంచి కార్యాలు పనులు జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక మంచి అలవాటుగా ఇదొకటి నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు మీ తోటి సహోదరులు లేదా సహోదరులు, మీ పెద్దలు, వారితో మీ సలహాలు తీసుకోవటం మంచిది. మీ తోటి వయసు వారికి ఏమీ తెలీదు, మీకేమీ తెలీదో అలాగే మీ తోటి వారి వయసు వారికి కూడా ఏం తెలియదు. కాబట్టి పెద్దవారిని సలహా తీసుకోవటం చాలా మంచిది. కాబట్టి ఇక్కడ నుండి పెద్దవారి సలహాలు తీసుకుంటూ దేవుని యందు భయముతోనూ భక్తితోనూ ముందుకు వెళుతూ పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి సలహా దేవుని చిత్త ప్రకారంగా ఉందో లేదో దేవుని కూడా ప్రార్థనలో ఆ యొక్క మాటలను జ్ఞాపకం చేసుకుంటూ అడుగుతూ మీ యొక్క భక్తి జీవితంలో ముందుకెళ్ళాలని చెప్పి మనవి చేస్తూ చిన్న మాటలు మన వెనుకల్లో దేవుడు దీవించి ఆశీర్వదించి మనలను బలపరిచి ముందుకు నడుపునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్.